సార్ కిరణ్ గారు, సార్ మీ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ప్రకారం సారీ థ్యాంక్స్ రెండు చెప్పను అని చెప్పేశారు కదా. అంటే మామూలుగా సాధారణంగా బయట సారీ కానీ థ్యాంక్స్ కానీ ఎదుటి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి కానీ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్గా చెప్పడం ఒక ఉంటుంది. అలాంటి దాన్ని మీరు సారీ థ్యాంక్స్ అంటే దాదాపుగా ఆ సారీ థ్యాంక్స్తో కొన్ని గొడవలు కూడా సద్దుమణుగుతాయి. సో దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు? అంటే అది ఒకవేళ కన్విన్సింగ్గా లేకపోతే డెఫినెట్గా అది మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ క్యారెక్టరైజేషన్ అలా ఉండటం ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది అంటున్నారు? సార్ చాలా కన్విన్సింగ్గా చెప్పాను సార్. అంటే వాడి జీవితంలో వాడికి జరిగిన ఒక సంఘటన వల్ల వాడు ఎందుకు ఆ పదాలు వాడకూడదు అనుకున్నాడు, వాడు ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు, అందరూ దానికి విలువిస్తే ఎంత బాగుంటుంది అన్నది లాస్ట్లో కన్క్లూజన్గా ఇచ్చాను సార్. మీరు అన్నదే చాలామంది ఈగోని మనము సాటిస్ఫై చేయడానికి ఆ పదాలన్నీ వాడుతున్నాం. రేదర్ దెన్ సాటిస్ఫైయింగ్ ఈగో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అది ఏదైతే చెప్పామో అది చాలా క్లియర్గా క్యూట్గా అవసరమైనంతలో చాలా నీట్గా ఉంటుంది సార్. అది డైరెక్టర్ గారు, సార్ కావాలంటే ఈ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్లో చేంజెస్ చేశారని తెలిసింది. డెఫినెట్గా అంటే చేంజెస్ చేసిన తర్వాత ఆ సినిమా సోల్ దెబ్బ తినకుండా కథను ఎలా అంటే ఎంతవరకు ఎలాంటి మార్పులు చేశారు? మీరు చెప్పిన కథ అయితే ఉందో అదే ఆ కథనైతే మార్చలేదు మేము. దాంట్లో మాకు అనిపించిన ప్రాసెస్లో ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకున్నాం, లేదా అన్నెసరీ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే తీసేసాం అంతే తప్పించి మేము అక్కడ దేన్ని డిస్టర్బ్ చేయలేదు. ఆ 72 సీన్లు అలాగే ఉన్నాయి, దాన్ని రీప్లేస్ చేసుకుందాం అంతే. కిరణ్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ కీర్తి. యాక్చువల్గా ఏంటంటే మనకి సినిమా అయిపోయిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ లాగా అట్లా చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంకొక గంటలో పెట్టుకుని ఇప్పుడు అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ప్రమోషన్. సో ఇది ఎంతవరకు ప్రేక్షకులకి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు రిలీజ్ ఆ టెన్షన్లో ఉంటారు కదా. సో ఈ మూమెంట్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదా ఇలా ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేసుకోవడం ఇది ప్రేక్షకులు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? లేదండి, యాక్చువల్గా కొంచెం ఎర్లీగా పెడదాం అనుకున్నాము. ఈరోజు మార్నింగ్ అన్నది మేము ప్రీమియర్స్ వస్తున్నాము. మార్నింగ్ ఒకసారి మొత్తం అడ్రస్ చేసి మేము ఎలా ప్రజెంట్ చేయబోతున్నాము, సినిమా ఏంటి అన్నది ఒకసారి మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడేసి మార్నింగ్ పెడదాం అనుకున్నాం. మాకు అవ్వలేదు. మేము తిరుమలలో కొంచెం మాకు దర్శనం అది లేట్ అవ్వడం వల్ల మేము ఇక్కడికి రావడం వల్ల ఇంకా ఖచ్చితంగా ఒకసారి అయితే మేము అడ్రస్ చేద్దాము అనేది, మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద అన్నది చెప్దామని అయితే అనుకున్నాము. థియేటర్లోకి వెళ్ళే ముందు అండ్ ఈ సినిమా మేము యంగ్ టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, మంచి సినిమా తీసాము, ఈ హోలీకి మీరు థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాని మంచి వైబ్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నదే ఇంటెన్షన్ అండి, అంతే. సో హోలీలో ఉన్న ఎన్ని కలర్స్ లాగా మరి ఈ మూవీలో ఎన్ని రకాల ఎమోషన్స్ని మీరు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. మీరు ఒక ప్రాపర్ ఒక కంప్లీట్ నుంచి లవ్ ఒకటే చెప్తున్నారు కదా, సో అది కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్? మోర్ దెన్ లవ్, ఒక డాటర్ కి ఒక ఫాదర్ కి ఉన్న ఒక ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ గా రాశారు మా డైరెక్టర్ గారు. అలాగే మా ఫాదర్ కి నా మధ్య ఉన్న కాన్వర్జేషన్ చాలా బాగుంటాయి, ఫ్రెండ్షిప్ మీద చాలా బాగుంటాయి, ఒక లవ్ మీద చాలా బాగుంటాయి. సో అందుకే చెప్పానండి, ఇది ఒక కంప్లీట్ ఫిలిం లా ఉంటుంది. సత్య అన్న కామెడీ మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎంటైర్ మూవీ ఉంటాడు సత్య అన్న, ఆయన ట్రాక్ మీకు చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్, వెరీ డీసెంట్ గా హ్యాపీగా సాగిపోయే ఒక సినిమా అండి. మొన్న మీరు మహేష్ గారి సినిమా చూసారండి? సీతమ్మ చూస్తా ఉన్నారు కదా థియేటర్లో? చూసాను కదా సార్. చూసారా? చూసాను సార్. సో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా మీ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం, వాళ్ళందరూ కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తారు. మీరు ఎస్విసిలో మూవీ చేయబోతున్నట్టుగా తెలిసింది, నిజమేనండి? దిల్రాజు గారి బ్యానర్లో ఇంకా వేయలేదు సార్, అంటే డిస్కషన్స్ ఏమి ఇంకా ఫర్దర్గా అంతే, అదేమన్నా అనౌన్స్ అయితే చెప్తాను సార్, ఒకసారి కాన్క్రీట్గా అయితే చెప్తాను సార్. అవునా? కిరణ్ గారు, సార్ ఆ టైంలో ఒక మాట అన్నారు మీరు, ఈ సినిమా కనుక ఆడకపోతే నేను వదిలేస్తాను అని చెప్పి అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సక్సెస్ మీద నమ్మకంతోనే ఎవరైనా ఇస్తారు. భవిష్యత్తులో కూడా అలాంటి ఒక ఇవ్వాలి అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? చాలా ప్రెజర్ ఫీల్ అయి ఉంటారు అసలు ఇచ్చిన తర్వాత. సో అంటే భవిష్యత్తులో ఇస్తారని అడుగుతున్నారు, భవిష్యత్తులో కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారా? సార్ 100% సార్. ఏముంది దాంట్లో ఇవ్వడం అంటే, ఒక్కోసారి మన సినిమా మీద ఉన్న ఒక నమ్మకాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేలేదు సార్. ఇప్పుడు ఈ సినిమా కూడా, ఈ సినిమాలో ఏముంటుంది, ఈ సినిమాలో మీకు ఏం అందించబోతున్నాం, ఈ సినిమా నుంచి మీరు ఏం పొందబోతున్నారు అన్నది నేను చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఈవెంట్లో వీలైనంత క్లియర్గా చెప్తున్నాను సార్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా, ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి, ఈ సినిమాలో మీకు ఏం దక్కుతుంది అని చెప్పే థింగ్ ఉంటుంది సార్. ప్రాపర్గా క్లియర్గా కన్వే చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, బ్రో ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ చేసి ఉన్నారు సార్. లైక్ ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ టెన్షన్ అయితే ఫీల్ ఉందో ఇప్పుడు అంతే ఉందా సార్, లేకపోతే ఏమన్నా చేంజ్ అయ్యారా? అంటే టెన్షన్ కన్నా
డే బై డే రెస్పాన్సిబిలిటీ అయితే అలాగే ఉంది. నాకు ప్రతి సినిమా ఆ సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఆ సినిమాకి ఆ తాపత్రయం అయితే పోలేదు బ్రో. ఇదిగో ఇప్పుడు ఇంకా సినిమా ఇలా రిలీజ్ ఇలా ఉందన్నా కూడా నేను ఏం చేయగలను, లాస్ట్ మినిట్లో ఈ సినిమాని ఇంకా నేను కొంచెం పుష్ చేయడానికి నా ప్రయత్నం నేనైనా చేయగలనా, నాకు వీలైనంత అదైతే చేస్తూనే ఉన్నాను. మోర్ దెన్ టెన్షన్ ఏంటంటే అదే రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతూనే ఉంది. ఆల్ ద బెస్ట్ అండ్ లైక్ ఒక 1 hour లో ప్రీమియర్స్ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం. డెఫినెట్లీ.